12వ పాట, పాటల సీట్లో 12వ పాట. నా ప్రియ ప్రభువా నా యేసా అన్న, మీరు పాడితే మీ అమ్ముడు వస్తాం. ప్రియ ప్రభువా 12వ పాట తెచ్చుకోలేదా? పోయేటప్పుడు ప్రభువా నిన్ను పాడెదను, స్తుతి గానము చేసెదను. అందరూ నువ్వు పాడెదను, స్తుతి గానము చేసెదను. నా ప్రియ ప్రభువా నా యేసా, నా ప్రియ ప్రభువా నా యేసా. పాతాళములో వేయనను, ప్రేమతో నన్ను పైకెత్తితివి. పాతాళములో పడేయండి నన్ను, ప్రేమతో నన్ను పైకెత్తితివి. నీ ప్రేమ నన్ను మరువను ప్రభువా, నీ ప్రేమ నన్ను మరువను ప్రభువా. మరువను ఎన్నటికీ, మరువను ఎన్నటికీ. నా ప్రియ ప్రభువా నా యేసా, నా ప్రియ ప్రభువా నా యేసా. రెండవ వచనం బాధలోను వేదనలోను నీ కృపను బలపరచెనయా. బాధలలోను వేదనలోను నీ కృపను బలపరచెనయా. నీవే మాకు సమృద్ధి, నీవే నా కృపని సమృద్ధి. కొరతలు తీర్చెను నీ కృపయే, కొరతలు తీర్చెను నీ కృపయే. నా ప్రియ ప్రభువా నా యేసా, నా ప్రియ ప్రభువా నా యేసా. సరే, మంచిదండి. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఒక వ్యక్తి ప్రభువుని తన ఇంటికి పిలిచాడు. క్లుప్తంగా మాట్లాడతా వినండి. ఇంటికి పిలిచాడు. ఆయన సీమోను, పరిసయుడైన సీమోను. సీమోను ఒకడు, ప్రభు. ఎంతమంది అయ్యారు? మాట్లాడాలి. ఎంతమంది? ఇద్దరు. ఒక ఆమెకు దప్పిక ఎక్కువైంది, ఆత్మీయ తృష్ణ. ప్రభుతో కలుసుకోవాలి, ప్రభు దగ్గరికి పోవాలి, ప్రభు యొక్క పాదాలు ముద్దు పెట్టుకోవాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి అన్నటువంటి తపన ఎక్కువైంది. ప్రభు ఆ ఏరియాకి వచ్చాడని ఆమె తెలుసుకున్నదేమో, మరి ఎవరింట్లో ఉన్నాడని వెతుకుతూ ఆఖరికి పరిసయుడైన సీమోన్ ఇంట్లో ఉన్నాడని తెలిస్తే ఆ ఇంటికి వచ్చింది. ఆమెనేం పిలవలేదు. ఆ ఇంటి ఆయన ప్రభును ఒక్కనే పిలిచాడు. ముగ్గురైరి ఇట్లా ఉండని. ఈమె పేరే పాపాత్మురాలు. పాపాత్మురాలు అనే పేరు పెట్టుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఎవరికి ఇష్టం లేదు, కానీ ఒప్పుకునేది మాత్రం అదే. నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పాపిని, నన్ను క్షమించు అంటారా లేదా? అనరమ్మా? మరి పెట్టనే దానికేమి, ఇంకా మనం బతుకదే కదా. యా బతుకు? దేవా, పాపినైనా నన్ను
రోజుకి ఎంత లేచిన వాళ్ళైనా 5-6 సార్లు అన్నా వింటారు. అనుకుంటే మనకు విధి లేదు. దేవుని సన్నిధి అటువంటిది. చాలామంది ఒకరిని గురించి ఎక్కువగా మాట్లాడేది కానీ అనుకునేది కానీ చేస్తున్నారంటే ఏదో నీతిమంతులు అన్నట్టుగా అక్కడక్కడ రాయబడ్డాయిలే. నీతిమంతులుగా ఉండుటకు పిలువబడితమే, కడగబడితమే, పరిశుద్ధులైతమే, వీటిని బట్టి తేలాడుతుంటారు. కీర్తనకారుడు స్పష్టంగా ఒప్పుకున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను. చదవండి, ఎంత మంచి మాట. 51 కీర్తన 5వ వచనం. చాలమ్మా. ఇంకెవరన్నా ఇష్టం ఉంటే చదవండి ఆ మాట. ఇంకెవరన్నా అన్నోళ్ళకి ఇష్టం ఉంటే చదవండి ఆ మాట. ఇంకెవరికన్నా ఇష్టం ఉందా? చదువుతారా? ఇంకా ఎవరినో గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? ఇక్కడ ఏముందంటే లూకా సువార్తలో మనం చదువుకున్న భాగంలో 7వ అధ్యాయం తీయండి, 37వ వచనం. చాలు 37వ వచనం. ఆ మాట కొరకే అందరూ అది ఇంత చదవండి. చాలు. ఏ స్త్రీ ఆమె? చాలా శ్రేష్టమైన పేరండి. నాకైతే చాలా శ్రేష్టమైన పేరు. చాలామంది తమ సంగతి మర్చిపోతారు, ఎప్పుడు ఎదుటోళ్ళ సంగతే పెట్టుకుంటారు. కీర్తనకారుడు సమూయేలు గ్రంథం తీయండి, అది లూకా సువార్త వదిలిపెట్టద్దు. 2వ సమూయేలు చివరి అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనం. ఏమ్మా అక్కడ ఆ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పాపము చేసిన వాడను నేనే. నేను అన్నోళ్ళకు కూడా చెప్పానా, నేను అంటిని మీకేం తెలదని అంటేనే లేదా? ఆయన ఏమంటున్నాడు? పాపం చేసింది. అరే ఇప్పుడు నువ్వే కడగబడినో నువ్వు అవతల సంగతి ఎందుకు పొద్దుముకులు నాంతావా అని నేను అనేది. బయట వాళ్ళ సంగతి ఎక్కువ అనుకునేటోడు తన సంగతి మర్చిపోతాడండి. ఇప్పుడు బయట పనులే చేసి రాత్రి అయినాక ఇంటికాడ ఏం పని చేస్తావు? ఏమన్నమంతనా? ఉన్న సమయం అంతా బయట చేసినావు, పొద్దుమునినాక ఇంటికి వచ్చినావు, ఆడ ఏం చేయనిక లేచే పండుకునేవా, ఇంట్లో ఆడ పని ఆడ ఉండదంటే నిన్ను కాదంటారు వాళ్ళు. ఎప్పుడు చెప్తే సరిపోతుంది? పగలున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, పని చేయవలసిన సమయం ఉన్నప్పుడు. అమ్మోళ్ళకి నేను చెప్తున్నా, అమ్మ ఎప్పటికే కానీ నువ్వు కడగబడినవా దానివని మర్చిపోవద్దు. నువ్వెవరి సంగతి ఎత్తుకోవద్దు. నువ్వు పాపివి, ఇంకేం మాట్లాడక. నీ కుటుంబం సంగతి చూసుకో. ఇంకా ఆటికి దాన్ని గడ్డకేసుకునేదే కష్టమవుతుంది. ఆ 24వ అధ్యాయంలో ఆ 17వ వచనం అన్న రత్మన్న చదువు. ఆగుదాం అక్కడికి. ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు?
అన్న మీరేం పలకరా, మనం పలకవా? పాపం చేసిన వాడు మేమే అన్నాడా? అది నువ్వెందుకు మర్చిపోతావు మళ్ళీ? ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సు మెత్తన చేయబడాలి, నువ్వు నలిగిపోవాలి ప్రార్థనలో. ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ చివరికి ఏమంటానంటే, ప్రభువా నేనే పాపిని, నా ఇంట్లో నేను ఎవరిని బాగు చేసుకుంటాను? ఇంకా కీర్తనాకారుడు ఒప్పుకున్నాడు, ఆయనకంటే గొప్పవాడవను, పాపం చేసిన వాడను రట్మన్న ఏమన్నాడు అక్కడ? దాని పక్కన ఏమని ఒప్పుకుంటున్నాడు? దుర్మార్గముగా మేమే అన్నాడా, నేనే అన్నాడా? చూడండి, ఒకవేళ నేను పొరపాటుగా చెప్తున్నానేమో. సువర్ణ చదువు. ఆగు. నీ పిల్లలు మారలేదంటే నువ్వే కారణం. నువ్వు నీ పాపమును సంపూర్ణంగా ఒప్పుకునింది లేదు, ఏడ్చింది లేదు, నలిగింది లేదు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం మనము? చూడి 37వ వచనం. చాలు, సంతోషి చదువు. ఏం పేరు ఆమె పేరు? దావీదేమని ఒప్పుకున్నాడు? ఈ భోజనానికి పిలిచినోడు ఊకుండకుండా ఏం లెక్కలేస్తాడంటే లూకా సువార్త 7వ అధ్యాయం చూద్దాం, 39వ వచనం. లూకా 7:39. దానిలన్నా చదువు. దానిలన్నా తన్ను ముట్టుకొనిన ఇది అను, ఇది అక్కడ నుంచిరా, ఇది ఆగుదాం. ఇతడెవరు? పరిసయుడు. ఇతడెవరు? పరిసయుడు లెక్క ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మేమే 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 అనేది ఉంటుంది. మేము తప్ప ఎవరు లేదు అని. ఇది పాపాత్మురాలు అని తనలో తాను. ఈ లెక్కలు లేవా మీకు? ఈ లెక్కలు లేవా మీకు అని అడుగుతున్నా. ఒకరిని గురించి అనుకుంటున్నావు అంటే అర్థమేం? నిన్ను మర్చిపోయే కదా. మర్చిపోవద్దు, వాళ్ళని వదిలిపెట్టు, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ తతంగం అంతా లోపల అనుకుంటుంటే, ఈ పరిసయుడు లోపల అనుకుంటుంటే, అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే 8వ వచనంలోనంటే చూడి, అన్న 40వ వచనం చదువుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆగుదాము. ఈడ మనము అందరికీ మీకు లెక్క కనపడేకి సులువుగా అర్థమయ్యేకి నేను చెప్తాను. 42వ వచనములో 500 అనే మాట కనపడుతుంది. 41వ వచనములో 2వ లైన్ 500 అనే మాట ఉందా? అమ్మాయి జీవమ్మ, నువ్వు చాలా ఎదబడి కూర్చుంటావే, నువ్వు వెనక ముందర వచ్చి కూసుకుంటే అభ్యాసంలోకి వస్తావు, ఇంట్లో ఏమన్నా చెప్పుకుంటావు. అందుకే మీ మీద నాకు గురి ప్రయాస. 500 అనే కాడ రౌండ్ చేసుకోండి, పెన్ను ఉంటే పక్కనే ఎవరి దగ్గర ఉంటే పిలుచుకోండి, పెన్ను ఇప్పించుకోండి. 500
దాని కింద రెండవ లైన్లో 42వ వచనం దగ్గర, అంటే అది 42వ వచనం కాదు, 41లోకే లెక్క, ఏ బది అనేది ఉంది. ఏ బది ఉందా? నీ పేరు నేను మర్చిపోతాను పాప. శిరీష. 500 ఒకనికి, ఏ బది ఒకనికి, సులువుగా దేనారాలు అనేటివి ఉన్నవి. అందులోనికి పోతే మీకు అర్థమవుతుందో లేదో అని నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఒకనికి ఆ సీమోన్తో, భోజనానికి పిలిచిన సీమోన్తో చెప్తున్నాడు, సీమోను నీతో ఓ మాట చెప్పాలనంటే, చెప్పు బోధకుడా ప్రభువా అని అన్నాడు సీమోను, బోకు పిలిచిన ఆయన. ఒకనికి 500 ఇచ్చాడా, ఇంకొకనికి 50 ఇచ్చాడా. వీళ్ళని కట్టమంటే ఏం లేవు అని చేతులు మొక్కి ఏడ్సిరి. ఇద్దరి అప్పు క్షమించినాడు, 500లోనికి క్షమించినాడు, 50లోనికి క్షమించినాడు. ఇందులోన ఆ సావుకారి ఇందులో ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్లు అర్థమైందా? దానిలోనా మాట్లాడాలా? అట్లా నెత్తిగిరుకొని కానీ తలకాయ దాంట్లోకి ఫిలుముకున్నాలి, మనం మేల్కొనాలా. ఇప్పుడు సావుకారి తొలకరా పోనరా అన్నాడు, 57 వచ్చినాడు, 500 వచ్చినాడు, కట్టాలా అన్నాడు, ఇచ్చినాడు గట్టిగా కదా మాట్లాడేది. ఏడ్చారు, ఇద్దరు ఏడ్చి, సరే పోండి ఇంకా క్షమించినాను పోండి అన్నాడు. ఇప్పుడు ఆ సావుకారి ఎవరిని ఎక్కువ క్షమించినట్లా? 500 ఉన్నా, 50 ఉన్నా కదా, రైట్. ఇప్పుడు పాపాత్మురాలు 50 లెక్కన, 500 లెక్కన? 500 లెక్క. ఈ పరిచయుడైన సీమోని దేనికి చెందినాడు? 50. పిలిచేదేం పిలిచా, నీళ్ళు ఇచ్చినోడు కాదు, టువాలు ఇచ్చినోడు కాదు, కాలు తుడిచినోడు కాదు, నెత్తికి నూనె ఇచ్చినోడు కాదు, ఏమిటోడు కాదు. ఈ పరిచయన తీరు ఇతరుల గురించి తృణీకరించుకునే వాళ్ళు 50% మాత్రమే పాప క్షమాపణ పొందిన వాళ్ళు. పరిపూర్ణ సమాధానం అయితే ఉండదు. 500 అంటే 50 తీసేస్తే ఎంత ఎక్కువ? ఈ పాపాత్మురాలు అంత ప్రేమించింది ప్రభువుని. నేను చెప్తున్నా అమ్మలకు, ప్రభు నిన్ను క్షమించి ఉంటే ముందు నీ పిల్లలను పట్టి ఆయనకి. ఇంకొకరి సంగతి మనం అనకూడదు అనే అవకాశం లేదు. ఇతరులకు సువార్త చెప్పండి అనే చెప్పాడు, ఇతరులను హెచ్చరించండి అనే ఉన్నది. కానీ మనదే దండిగుందే, మన బండే దొలకుండా ఉందే, మన బండే బోర్ల పడుతుందే. ఒక ఆమెను నేను ఎరుగుదు, అయ్యో బాగా ప్రార్థన చేయ, ఇక్కడ ఎంత వాక్యము చెప్పబడుతుంటే అంత కఠినమవుతున్నారండి. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందామా? రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకాసు వార్త వదిలిపెట్టద్దు, ఉండమా? అందరు తీయని, అందరు తీసుకోండి. రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. వద్దంగా అక్కడ వద్దు. కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. ఏ బాబు చెప్పేది, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమ్మా, అట్లా అనరాదు. క్రీస్తు విషయమై మారు మనసు పొంది పాపముల విషయమై చనిపోయి నువ్వు మళ్ళీ దాంట్లో ఎట్లా బతుకుతావు? అందుకే నేను ఇప్పుడు ఆ 50వ వచనంలో ఏమన్నాడంటే, 7వ అధ్యాయం లూకాసు వార్త 7:50లో ఆగండి. ఇప్పుడు లెక్కకు దీవెన ఎవరికి రావాలన్నా? ఎందుకు భోజనానికి పిలిచాడు ప్రేమతోని. ఎవరిని? ప్రభువుని. ఆతిథ్యం చేశాడు. ఎంత ఖర్చు పెట్టుకున్నాడో భోజనానికి మనకేం తెలుసు. కానీ సమాధానం దొరికింది ఎవరికి? పాపాత్మురాలకి. పిలిచింది ఆమె, పిలువలేదు అని యేసుని ప్రేమించింది. ప్రియ దేవుని బిడ్డలారా,
నా జీవితంలో నేను ఒక మాట చెప్తానండి, రెండూ తెలియకముందు నేను బైబిల్ చదివాను, అంటే లోకంలోనికి రాకముందే. ఈ అసూయ, ఈర్ష్య, పగ అనేటివి మోసుకొని తిరగనిక నా చేత కాదు. ప్రేమను మోసుకొని తిరుగుతా. చూడండి, గలితే 5:22 తీయండి. గలితే 5:22. నేను లెక్క పెడతాను, ఒకరే చదవండి అర్థమయ్యే రీతిగా. 22. బాగా నా వైపు చూడండి. ప్రేమను మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తు ప్రేమను మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తు ఇచ్చే సంతోషమును మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తు ఇచ్చే సమాధానమును మోసుకొని తిరుగుతా. ప్రభు ఇచ్చిన దీర్ఘశాంతమును మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన దయాళుత్వమును మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తులో దొరికిన మంచితనాన్ని మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తులో దొరికిన విశ్వాసమును మోసుకొని తిరుగుతా. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సాత్వికమును మోసుకొని తిరుగుతా. ఆశా నిగ్రహము, దీనినే ఇంద్రియ నిగ్రహము అంటాడు తిమోతి పత్రికలో. కొంతమంది ఏమిటిని మోసుకొని తిరుగుతారంటే అదే అధ్యాయంలోనే 19వ వచనం. ఆగండి. జారత్వాన్ని మోసుకొని తిరుగుతారు. వివరణ ఇవ్వడానికి సమయం చాలదు, కానీ జారత్వాన్ని మోసుకొని తిరుగుతారు కొందరు. అపవిత్రతను మోసుకొని తిరుగుతారు. కాముకత్వమును మోసుకొని తిరుగుతారు. విగ్రహారాధనను మోసుకొని తిరుగుతారు. అభిచారమును మోసుకొని తిరుగుతారు. ద్వేషమును మోసుకొని తిరుగుతారు. కలహాన్ని మోసుకొని తిరుగుతారు. మత్సరములు మోసుకొని తిరుగుతారు. క్రోధములు మోసుకొని తిరుగుతారు. కక్షలు మోసుకొని తిరుగుతారు. భేదములు మోసుకొని తిరుగుతారు. విమతములు మోసుకొని తిరుగుతారు. అసూయలు మోసుకొని తిరుగుతారు. మత్తతులు మోసుకొని తిరుగుతారు. అల్లరితో కూడిన ఆటపాటలు మోసుకొని తిరుగుతారు. ఇవి కలిగిన వాళ్ళకు ఆయన రాజ్యం లేదని కింది మాటలో ఉంది. 50వ వచనంలో ఏముందండి? 7:50లో, లూకా 7:50లో సమాధానం ఎవరికి దొరికింది? పిలిచినోనికా, వచ్చినామెకా? మరి నీకు సమాధానం దొరికిందా? సీమోను భోజనానికి పిలిచినాడు, కానీ తానులోని తాను లెక్కలేసుకుంటాడు. ఇది ఇట్లాడిది కదా, అది అట్లాడిది కదా, ఇది ఇట్లాడిది కదా. సీమోను, నీతో ఒక మాట చెప్పాలనుకున్నా. చెప్పు ప్రభువా. ఒక సావుకారికి 500 ఒకడు, 50 ఒకడు కట్టమని చెప్తే మా వద్ద లేవని ఏడుసిరి. ఇద్దరిని క్షమించినాడు. ఇందులో ఎక్కువ ఎవరిని ప్రేమించినట్లా సావుకారి? 500 ఇచ్చినోన్ని. కాబట్టి ఈమె పాపములు ఎక్కువగా క్షమింపబడ్డాయి. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. కన్నీటితో పాదాలు కడిగింది, వెంట్రుకలతో తుడిచింది, అత్తరు తెచ్చింది. ప్రభువుని సమర్పించుకున్న వారి పని వేరండి. వారు సనగరు. అమ్మ, ఈ పొద్దుటికి సనుగుందా నీకేం తెలదు అన్న. ఈ పొద్దుటికి సనుగుతున్నావా? మోషే అహరోనులు అండ్రి, మీరు మా మీద కాదు సనిగేది. సంఖ్యాకాండం తీయండి. ఆగండి. అంటే సనిగినారు. మోషే ఎవరు కాదు, మిరియాం ఎవరు కాదు, అహరోను ఎవరు కాదు, మిరియాం ఎవరు కాదు. అహరోను ఏమవుతాడు మోషేకు? మిరియాం ఏమవుతుంది? ఒక కుటుంబంలోనే సనుగు. అయితే దేవుడు ఒప్పుకోలేదు వాళ్ళిద్దరిని. మోషే అని నేను పిలిచాను. మిరియాం కుష్ఠవ్యాధి వచ్చింది. ఇశ్రాయేల్ సైన్యం కదలలేదు. ఆమె కోసం మీరు నిలబడాలి. ఆమె కొన్ని దినాలు బయట ఉండాలి. సనుగు అనేది పెద్ద పాపం అండి. కుష్ఠవ్యాధి కంటే భయంకరమైన పాపము. అక్కడనే చూద్దాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. ఏం చేసిరి?
మనం ఇంకా 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయము. ఇదంతా సనిగినందుకే మీరు ఇంటికి వెళ్ళి దయచేసి ఓపికతోనే అమ్మ అన్నోళ్ళు కూడా పెద్దోళ్ళు సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదువుకోండి. మీ భార్యలకు చదువు రాకపోతే వాళ్ళకి చెప్పండి ఇట్లా ఉందని. సనిగి అందరినీ విరోధంగా లేపిన ఆ కుటుంబం ఏమైందంటే భూమి నోరు తెరిస్తే ఆ సనిగి ఎవరైనా అయితే పురుకొల్పాడో వాళ్ళందరినీ భూమి మింగేసింది. కాబట్టి దీన్నే పౌలు భక్తుడు అన్నాడు పులిసిన పిండి. పులిసిన పిండి ముద్దంతా పులి చేయను. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఒకసారి నేను లూకా సువార్త 7వ అధ్యాయం మీకు పరిచయం చేస్తూ, ఏమి గలదాన వైపము పరిచయానికి ఏం దొరకలేదు, ఏమిటికి పిలిచాడు, కానీ ఏం చేస్తున్నాడు ఆమెను గురించి సనుగుతున్నాడు. వ్రాయబడ్డది పాపాత్మురాలని వ్రాయబడ్డది. కనుక నేను మరొకసారి చెప్తున్నా, సనుగు అనేది మంచిది కాదు. నాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు అన్న, మీకు మంచిది కాదు. సనుగు ఎవరికి మంచిది కాదు. సనిగి ఎన్ని వేల మంది చనిపోయారో తెలుసా? 1 కొరింథీ 10వ వచనం 10:10. పైన 8వ వచనం నుంచి రండి. ఇప్పుడే చదువుకున్నాం కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయము. ఐదవ అధ్యాయము 9వ వచనం. ఒక్కరు ఒకవేళ సనిగితే ఏముంది, తీర్పు పొందకుండా నిమిత్తం అనే మాట ఉంది కదాడా. సనిగితే ఏముంది, సనగకపోతే సంతోషించదు. నువ్వు న్యాయం అనుసరించాలబ్బా. అంటే దేవుడు చెప్పిన మాటకు నువ్వు ధర్మం చేకూర్చాలా. దేవునికి నువ్వు ధర్మం చేకూర్చాలి. ఏమిటి ధర్మం అంటే ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని అనుసరించడమే ధర్మం. అదే ఆరాధన. అదే మొదటే చెప్పాను కదా, ధూపార్తి ధూపము వేయుట. మనం ఇప్పుడు అందరం వేటుకు వచ్చినాం, వీటికి ధూపం వేయుటకు వచ్చాం. అంటే దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చాం. ఆరాధన భక్తులం. కీర్తనకారుడు ఒప్పుకున్నాడు, పాపం చేసిన వాడును ఎవరెవరిని శిక్షించమన్నాడు, నన్ను నా తండ్రి ఇంటి వారిని. 24:17 2 సమయాలు 24:17. అవు ఎట్లా ఒప్పుకుంటున్నాడు ఆయన? పక్కనోళ్ళకి మోపలే, దానిలన్నా పక్కనోళ్ళకి మోపలే. ఎవరెవరిని శిక్షించాలా? నన్ను. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా పక్కనోళ్ళదే చూసుకుంటాం. నేను ఏమంటానంటే, పొర్లి పారేది ఎప్పుడు నీది నిండినాకే కదా. అరే సుందరరాజన, ఇప్పుడు నువ్వు పొర్లి పారితే కదా ఎవరికన్నా పోయానికి వచ్చేది. నీదే తక్కువ ఉన్నప్పుడు ఎవరికి ఇస్తావు? 51:5 చదువు దానిలోనా. అది 2వ సమయాలు పట్టుకొని 51 కీర్తన 51:5 చదువు.
ఆ. సరే, అతడు ఒప్పుకున్నది ఏమిటంటే, నేను ఏడబుట్టినోడిని, నా తల్లి ఆడ నన్ను గర్భం ధరించింది. మరి ఇంత క్లియర్గా భక్తులు ఇలా ఒప్పుకొని తమ సంగతి తాము చూసుకుంటుంటే, నువ్వేందు పక్కన పొద్దుమూకులు నీ ఇంటిని విడిచిపెట్టి పక్కన బాడిగెదులు తీరు మైనికే? లూకా సువార్తలో ఒక భక్తుడు ఇలా ఒప్పుకున్నాడు చూడండి. లూకా 5:8 లూకా 5:8. నేను పాపాత్ముడనని చెప్పాను. కంటిన్యూ చేసుకోవాలి ఆ మాట. భక్తులు ఎవరి వైపే చూడలేదు, తమ వైపే తాము చూసుకున్నారు. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా కుటుంబాన్ని ముందు పెట్టుకుంటాను. నా కుటుంబంలో ఎవరైనా మారలేదు వాళ్ళని గురించి అడుగుతాను ప్రభువుని. ఆయన న్యాయాధిపతి. నేను మారకుండా వాళ్ళను మారమంటే ఎట్లా నన్నేమంటే, నేను మారకుండా మన ఇండ్లలో కార్యాలు ఏంటికి జరగవు అంటే, మనం మారింది లేదు, మనం నిజంగా ఏడిచింది లేదు. ఇప్పుడు నా హృదయ సత్యం నాకు తెలుసు, నా అంతరంగం నాకు తెలుసు. నా ఇంట్లో కోడన్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. వాళ్ళ మారు మనసు కొరకు నేను ఏడుస్తాను, చాలా ఏడుస్తాను ఎక్కెక్కి. నువ్వు ఎంత ఏడిసినా నువ్వు మారు మనసు పొందలేదో వాళ్ళు ఎట్ట పొందుతారు? నువ్వు మారకుండా నీ పిల్లలు మారరు. నీ పిల్లలు మారలేదంటే నువ్వు మారలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఒప్పుకునింది అదే కదప్ప. 2 సమూయేలు 24:17 గొర్రెల వంటి మీరేం చేసిరి? పాపం చేసింది ఎవరు? మరి ఇది ఎక్కడ మాట? ఎంతమంది కొడుకులు నిర్లక్ష్యం లేరండి మన ఇళ్ళల్లో? మనకు చింత ఉందా? ఈ పాటల సీట్లో ఏడవ పాట. అందరు లేచి నిలబడదాం. చాలా మబ్బులోకి వెళ్ళిపోయినారు, ముగించుకుందాం. లేండి, అందరూ లేండి. ఏడవ పాటనా? ఆ పల్లవి మొదటి వచనం ఒకటి పాడుకుందాం. తీసుకోండి అమ్మ ఏడవ పాట. అందరూ తీసుకోండి ఏడవ పాట. నీకు ఇలేదా సుజాతమ్మ? తీసుకో. ఇంతకుముందు ఇలేదా? తీసుకో, పేరు రాసుకో. రోజు మోసుకొని మందిరానికి రావాలా? ఎంత ముందు కూర్చో, వెనకంటే కూర్చుందా పాప. అది ఇట్లా తెల్లది. యెహోషువ భక్తుడు మోషే దగ్గర 40 సంవత్సరాలు పరిచర్య చేసి, మోషే తదనంతరం మరలా ఆ స్థానంలో యెహోషువ నిలబడినప్పటికీ తన కుటుంబమును మర్చిపోలేదండి. అమ్మా, తన కుటుంబమును మర్చిపోలేదు యెహోషువ. నీవు నీ కుటుంబమును మర్చిపోయి ఉన్నావు అని అంటే అసలు నీకు రక్షణ ఎట్లొచ్చింది? దాని విషయం నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? చూడు యెహోషువ 24:15 చూడని. యెహోషువ గ్రంథం 24:15.
ఉమ్. అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేను మీరు కోరుకోండి. మీరెవరిని సేవించుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదను. అది భక్తుని ఆరాటము, రక్షణ పొందిన వాడి అనుభవము, ప్రభువుని ఆరాధించే వారి యొక్క ఆతురత, తృష్ణ, దాహము, దప్పిక. నేనును నా ఇంటి వారును ఎవరిని సేవించదము? మరి నీ ఉద్దేశం ఏమి నీ కుటుంబం పట్ల? నీ కుటుంబం పట్ల యెహోషువ లాంటి తీర్మానం నీకు లేదా? పరిచారకుడు అండి ఆయన, పరిచారకుడు ఆయన. చూద్దామా ఆయన గురించి ఏం రాయబడ్డదు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడై యెహోషువపై ఇలాగ సెలవిచ్చెను. దానిలోనే చదువు. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా అను కుమారుడును నూను కుమారుడును మోషే పరిచారకుడునై యెహోవాకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడు చాలు చాలు చాలు. యెహోషువ ఎవరికి పరిచారకుడు అన్నా? ఎవరికి పరిచారకుడు? నిర్గమాకాండం 32వ అధ్యాయం చేయండి. ముప్పై 32:17. చాలు చాలమ్మా. యెహోషువ ఆ ధ్వని ఉండమ్మా ఉండు. యెహోషువ ఎవరికంటే పరిచారకుడు అనా? యెహోషువ ఎవరికి పరిచారకుడు? రైట్. నేను మిమ్మల్ని అడుగుతా, హనుమంతన్న నువ్వు యేసుక్రీస్తుకు పరిచారకుడే కదా? గట్టిగా చెప్పు. సుందరరాజన నువ్వు యేసుక్రీస్తుకు పరిచారకుడే కదా? దానిలో నువ్వు యేసుక్రీస్తుకు పరిచారకుడు కదా? నేను కూడా యేసుక్రీస్తుకు పరిచారకుడే కదా? మనమంతా పరిచారకులమే. మరి ఆ పరిచారకుడైన యెహోషువ 24:15 ఏమన్నాడు? 24:15 చివరి మాట, అంటే ఆ వచనంలో లాస్ట్ మాట. యెహోషువ గ్రంథం 24:15. మరి ఇంటివారు అన్నప్పుడు నీ భర్త ఈడ కనపడడే, నీ పిల్లలు ఈడ కనపడవే. అంటే నీకు బయట వాళ్ళ సంత ఎక్కువ పట్టింది, ఇంటి వాళ్ళ సంత ఇడిచిపెడతాం. ముందు నీ ఇంటి వాళ్ళ సంగతి నువ్వు తిప్పలు పడు. ప్రసవ వేదన అన్నాడు పౌలు భక్తుడు. అంత పరిచర్య చేసిన యెహోషువ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? అర్రే అన్నా, దేవుని సేవ చేశాడు. మోషేకు పరిచర్య చేశాడు 40 ఏళ్ళు ఆయన బ్రతికినంత వరకు. మరి మోషే తర్వాత అదే స్థానంలో, అదే కెపాసిటీ, అదే అర్హత, అదే స్థానాన్ని దేవుని ద్వారానే పొందాడు ఎవరు? యెహోషువ. ఆ ప్రజలందరినీ చూసి వారితో మాట్లాడుతూ లాస్ట్కి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు అన్న? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? దానిలన్నా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? రత్మన్న ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? 15వ వచనం చదువు. 24:15. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట ఈ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అది అర్థాన్ని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకున్నది. మీరైనను మీరు ఎవరిని సేవించి కోరుకున్నా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదను. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు?
కుటుంబము నాశనమయ్యేదని కోరుకోలే. ఒకవేళ మీ ఇష్టం, మీరు ఎటుపోతారో పోండి, ప్రయాసపడ్డా చెప్పినా. అయితే నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాము? మరి నీ గురి ఏమిటి? దావీదు అన్నాడు 24:17లో, అయ్యా వీరేం చేసిరి? పాపం చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను, నన్ను నా తండ్రి ఇంటి వారిని ఏం చేయాలి? మరి ఎప్పుడు నీ ఇంటి వారిని గురించి శిక్ష లేక దేవుని యొక్క సన్నిధిలో మరి నువ్వు అడ్డుపడేది ఎప్పుడు? నీ కుటుంబం కొరకు. ఆరాధన భక్తులమే, మనమంతా ఆరాధన భక్తులమే. పరిసయ్యుడైన సీమోను, ఇది పాపాత్మురాలు కదా, ఈయన ప్రవక్త అయిన ఎడల దీన్ని ఎవరో గుర్తుపట్టిండు కదా అంటేనే 552 లెక్కలు ముందర పెట్టి, సీమోను ఆ సావుకారు ఎవరిని ఎక్కువగా క్షమించాడు ప్రేమించాడంటే 500 ఇచ్చిన వాళ్ళనే. మరి నీ బతుకు అదే చూడు అని చెప్పిండు. మరి మన బతుకు పరిసయ్యుడైన సీమోను బట్టేనా? నీ కుటుంబమును గురించి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడైనా కాదు, రోజు ఏడవాలి. నువ్వు అంటే నువ్వు తండ్రివి కాదు, తల్లివి కాదు. కాలు ఇరిగినప్పుడు ఏడుస్తా, బైక్ మీద నుంచి కింద పడినప్పుడు ఏడుస్తానంటే దానికి యేసుప్రభు దగ్గర విలువే లేదు. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపాత్ముడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని. ఆమె పాపాత్మురాలు, ఒక పాపాత్మురాలు. ఆమెకు లాస్ట్కి ఏం దొరికింది? 50వ వచనం. కాబట్టి నీ కుటుంబం రక్షణ పొందాలంటే నీ విశ్వాసమే ఆధారం. నా విశ్వాసమే, నాది నిజమైన విశ్వాసం అయితే నా కుటుంబం కొరకు నేను పోరాడతా. చాలామంది ఆరాధన అంటే కొడుకులు ఏడన్నుండి ఏమన్నా చేస్తున్నాయి, నేను ఏలన చేసేది కాదు. వాళ్ళు ఎక్కడన్నుండో నీ చింత. ఫోన్ చేసినావా? మందిరానికి పోయినారా ఈరోజు? బైబిల్ చదువుకున్నావా ఈరోజు? ప్రార్థన పోయినావా ఈరోజు? నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా నా కొడుకు పౌలతో, చర్చికి పోలేదన్నా. లేదు అన్నాడు. ఆ ఊర్లో చర్చి లేదా అన్నాను. సమాధానం లేదు. నీకు చింత ఉండాలి, నీకు ఈ వేదన ఉండాలి, నీ పిల్లల గురించిన వేదన ఉండాలి. గర్భఫలము ఆయన ఇచ్చు, అది స్వాస్థ్యము. వాళ్ళు పెళ్లి చేస్తే పక్కకు తోలితే, ఏయ్ ఉద్దరుడా, ఏయ్ ఇక్కడ చూడి, పెళ్లి చేస్తే వాళ్ళు మా జంగిల్ కూత కుయ్యాకు వాళ్ళు మా మాట విన్నారు. ఆసుపత్రిలో పడితే ఆడద్దు, ఫవద్దు సున్నిక. అది అంతకంటే ఇది ఇంతనా? నేను వేదనతో చెప్తున్నాను మీకు. ఆమె ఏమని మాట్లాడింది తెలుసా? నేను ప్రభునందు విశ్వాసము గలదానని ఎంచితే మీరు నా ఇంటికి రండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం, 16-15 ఉండమా అన్నోళ్ళు చదవని. ఎంచితే ఎవరెవరు బాప్తిసం పొందిన 15వ వచనం ప్రారంభంలో? ఆమెయు. మరి నువ్వు పొందితే నీ పిల్లల్లా, నీ పిల్లలు పొందితే నీవు పొందితే నీ భార్యలే. రక్షింపబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు ఆ రక్షణ అనుభవం బట్టి, పొందిన బాప్తిస అనుభవం బట్టి, అంగీకరించిన సత్యమును బట్టి వారు నడుచుకున్నారు కనుక ఆ ఇంటిలోని వారికి భయం వచ్చేసింది. ఒకవేళ వారు రక్షణ పొందలేదు, మనం సరైన స్థితిలో అడగలేదేమో, మన పిల్లలకు మనం సరిగా కనపడలేదేమో. ఎంతకైనా దావీదు వలె నేను పాపాత్ముడనని నువ్వు ఒప్పుకోవాలి. లూకా 5:8 పేతురు ఏమన్నాడు? ముగించుకుందాం. ఆయన మేము అన్నాడా, నేను అన్నాడా? అది భయము కలిగిన వారి మాట అండి. అది పశ్చాత్తాప హృదయంతో కూడిన మాట.
దేవుని సన్నిధిలో నీ కుటుంబం నిమిత్తం నువ్వు అది తప్పక ఒప్పుకోవాలి. కన్న తల్లివైన నీవైనా ఒప్పుకోవాలి. ప్రభు, నేను పాపాత్మురాలను, నా బ్రతుకు నా పిల్లలకు అర్థం కాలేదేమో. ఇక చూడండి, ఇప్పుడు ఏమని ఒప్పుకుంటావంటే, ఈడ నా కొరకు ఇదంతా తిప్పలు పడితే అందుకే నేను ఇది తింటాను అని అంటావు. రైటే. ఆ తిప్పలు పడింది ఏదో నీ ఇంటి పిల్లల దగ్గర, అక్కడ బలి అక్కడ విరిగి నలిగిన హృదయంతో వారి ముందు నీ దూపార్తి ఏందో వాళ్ళ ముందు ఎత్తిపట్టు. అక్కడ ఈడొకటే కనబడేది కాదు. విరిగి నలిగిన మనసు. 51, 16, 17 అదే చెప్పింది. అందరూ చదవండి. కీర్తన 51, అందరమ్మా, అందరూ చదవండి. అందరూ పాప మీరు కూడా చదవండి. 51 కీర్తన 51, 16, 17. చాలు. దేవుడు కోరేది ఏది? ఆయనకి ఇష్టమైన బలి. యెహోషువ విరిగి నలిగిన హృదయం కలిగి బ్రతికాడు. లుదియా విరిగి నలిగిన హృదయం కలిగి బ్రతికింది. అపోస్తుల కార్యం 16, 15లో. ఇక 31, 30 చూస్తే అదే అపోస్తుల కార్యం 16లో చెరసాల నాయకుడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్న. ఇది ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో రక్షణానందం ప్రారంభమవుతుందండి. రక్షణ ప్రారంభమవుతుంది. కార్యం ప్రారంభించి దేవుడు ముగిస్తాడు. అన్యాసుడు కాదు. నపంసకుడైనటువంటి ఆ ఫిలిప్పు యొక్క కొరతను తీర్చిన దేవుడు, చెరసాల నాయకుని యొక్క కొరతను తీర్చిన దేవుడు, కొర్నేలి యొక్క కొరతను తీర్చిన దేవుడు నీ కొరతను తీర్చడా? కొర్నేలి ఎపేకు మనుషులను పంపించి పేతురును పిలిపించి ఆయన చెప్పింది విను. ఫిలిప్పు, నువ్వు ఆ నపంసకుని యొక్క రథం దగ్గరికి పరిగెత్తి కలుసుకో. ఆ ఉదారంగు పొడి అమ్ముకునే లుదియా సముద్రపు దగ్గర పౌలు చెప్తుండగా ఆమె వినింది శ్రద్ధతో. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె ఇంటికి రండయ్యా, నేను ప్రభునందు విశ్వాసం గలదాను. ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, మనకు రక్షణ యొక్క నిర్లక్ష్యం ఏమిటి అంటే మన కుటుంబమును గూర్చి మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 2:3 చూడి. హెబ్రీ పత్రిక 2:3. యెహోషువ భక్తుడు నిర్లక్ష్యం చేయలేదండి. నోవహు నిర్లక్ష్యం చేయలేదండి. లుదియా నిర్లక్ష్యం చేయలేదండి. కొర్నేలు నిర్లక్ష్యం చేయలేదండి. ఆ నపంసకుడైన మంత్రి నిర్లక్ష్యం చేయలేదండి. నీవు నేను నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే మన కుటుంబాల పరిస్థితి అధోగతి. నువ్వు వస్తే నీ పిల్లలు రావడంలే, నీ భార్య వస్తే నీవు రావడంలే. అసలు తప్పితే రారు. అమ్మా, మీరు ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, రాత్రికి రారు. ఏమి ఆదివారం భక్తులు? మీరు ఆదివారం భక్తులు. సాయంకాలం ధూపం వేయడానికి రావా? ఊర్లో మందిరం ఉంటే ధూపం వేయడానికి రావా? నీ ఇంట్లో ప్రార్థన గది ఉందనుకో, సాయంకాలం కానీ లైట్ వేయవా? ఆ లైట్ నువ్వే కదా. దేవుడు ఇంత విరివిగా నీతో మాట్లాడుతుంటే నువ్వు మందిరానికి రావా? కనుక ఆరాధన భక్తులంగా ఉండక ఆరాధించే కుటుంబంగా ఏబు తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో కనపడేవాడు. ఈ బాధ్యతను మనం మర్చిపోకూడదు. బాగా గమనించండి. అమ్మ, నీ పిల్లలు రాలేదంటే నీదే కారణం. రోజు ఇటుకొచ్చి ఏడ్చిపో. మందిరానికి వచ్చి ఏడ్చిపో. ఇంత పెద్ద మందిరం కట్టుకున్నావు, కనపడదా నీకు మందిరం? నీ ఇల్లే కనపడుతుందా నీకు? నీ కుటుంబం ఉందా? నీకు పిల్లలు ఉన్నారా? అన్న, నీకు భార్య ఉందా? అమ్మ, నీకు భర్త ఉన్నాడా? భార్య భర్తలైన మీరు తల్లిదండ్రులు, మీకు పిల్లలు ఉన్నారా? ఉంటే చింత లేదా?
ఉంటే వారిని గురించి ఏడవవా? కుటుంబం కావడానికి కారణం మీరే కదా తల్లిదండ్రులు. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు కదా. పిల్లలు సరిగా లేకపోతే ఏడ్చాడు దావీదు. అందుకొరకే మొత్తుకుంటూ రాశాను 133వ కీర్తన. ఆ కుటుంబంలో ఐక్యత లేదు, చెదిరిపోయారు, ఒకరికొకరు చంపుకున్నారు, గొంతులు కోసుకున్నారు, మోసాలు చేసుకున్నారు. అది తండ్రి చేసిన పాపం. మరి నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి మన పిల్లలు సరిగా ఎలాగుంటారు? నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతున్నా అన్నాడు దేవుడు. నువ్వు ఏమి విత్తుదువా? ఉరియాని చంపించాడు. అబ్షాలోము ఎవరిని చంపాడు? అమ్నోను చంపాడు. ఇది ఎవరు ఇత్తనము? మరి నువ్వు ఇత్తిన ఇత్తనం తెలియక చేశావు. ఏది జరగకుండా అందరు కాలు పట్టుకో ఇంట్లో. నాయన పోవద్దు, నువ్వు నన్ను తన్నినా పర్వాలే, అయ్యా పోవద్దు, మీరు నన్ను చంపినా పర్వాలే, అడ్డం పడు, విజ్ఞాపన చేయి. నేను చెప్తున్నా అన్నా, ఆదివారం పోయేస్తే ఆరాధన తీసుకుంటే అంటావేమో. నీ పాపం నీ ఇంటి వారిని పరిపాలిస్తుంది. చాలా జాగ్రత్త. దావీదుతో క్లియర్గా చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు అక్కడ, నేను పాపం చేస్తేనే అని. చూడండి 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 12:13 అన్న. 2వ సమూయేలు 12:13 ఉండమ్మా. అన్నోళ్ళు చదవండి. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. మన పాపాలు కూడా పరిహరింపబడ్డాయి, క్షమింపబడ్డాయి. అయితే ఏం జరుగుతుంది? 5వ వచనం చూడి, 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. చాలు అన్నా. నువ్వు చేసిన దోషము నీ ఇంట్లోనే మొలుస్తుంది. నువ్వు చేనులో ఇత్తింది ఇంటికాడ తెచ్చుకోవా? దానిలో చేనులో ఇత్తింది ఇంటికి తెచ్చుకున్నావా? ఆడి ఇడిసి వస్తావా? మోసనా? నువ్వు చేనులో ఇత్తింది ఇంటికి తెచ్చుకుంటావా? ఆడి ఇడిసి వస్తావా? మరి నువ్వు చేసింది నీ ఇంట్లో మళ్ళీ కదా. మరి దాన్ని తప్పించుకుంటావా? ఇతడు నేను పాపం చేస్తున్నాను ఒప్పుకున్నా కూడా, సరే నువ్వు పాపం చేసావు, దాన్ని దేవుడు క్షమించాడు. అయితే నువ్వు చేసిన పాపమును బట్టి దేవుడు నీ ఇంటి వారి మూలముననే నీకు ఏం కలగజేస్తాను? చాలా జాగ్రత్త, ఆట ఆడొద్దండి. ఓ భక్తుడు అన్నాడు, జడియక పాపముతో ఆటాడిన, పాపముతో ఆటాడితే ఒడిలో అగ్ని వేసుకొని వస్త్రము కాలిన చందమున. ఒడిలో అమ్మ కొంగులో అగ్నేసుకొని, అన్న టువాల్లో అగ్నేసుకొని, ఒడిలో అగ్ని వేసుకొని వస్త్రము కాలిన చందమున, జడియక పాపముతో ఆటాడిన, జడియక పాపముతో ఆటాడిన కడువేగముగా కాల్చివేయును, కడువేగముగా కాల్చివేయును. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును నువ్వు ఎంత ఇడిచిపెడితే నీ కుటుంబానికి అంత క్షేమం. అమ్మా, నువ్వు ఎంత త్వరగా చెడు అంటే ఏంది? అసూయ ఉండడమే చెడు, కోపం కలిగి ఉండడమే చెడు, సనుక్కోవడమే చెడు. ఇవన్నీ విశ్వాస జీవితమును నాశనము చేస్తాయి. దేవుని పనులు నీకే అమ్మ సనిగేది. ఇప్పుడు చూసాం అందరినీ. పేతురు అన్నాడు, ఏమన్నాడు పేతురు? నేను 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 దావీదేమన్నాడు? యెహోషువ ఏమన్నాడు? నేను. మరి నువ్వేమంటావు? కాబట్టి అలక్ష్యంగా ఉండవద్దు. హెబ్రీ పత్రికలో అదే, ఇంత గొప్ప రక్షణను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం మన ఇంట్లో. ఇంటి దేవుడు అనుకునేవే, ఇంటి దేవుడు కాదైనా. నువ్వు నమ్మితే నీ దేవుడు, నమ్మకపోతే నీ దేవుడు కాదు, నా దేవుడు కూడా కాదు. మోకరిద్దాం,
భక్తుల యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏదేదో సోద చెప్పకుండా క్లుప్తమైన 4 మాటలు. ప్రభా, నేను మర్చిపోయాను, ఈ ఆరాధనలో నాకు ప్రత్యేకంగా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేశావు. ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి నేనే పాపాత్ముడను, నేనే పాపాత్మురాలను. అయిన సిలువలో మీరు ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ నేను పొందాను. అది నా కుటుంబానికి నేను తెలియపరచలేదు. తెలియపరచినట్లు నా మనోనేత్రం ఈ యొక్క మధ్యాహ్న కాలం తెరిచావు. అందును బట్టి నేను స్తుతిస్తూ మీరు ఇచ్చిన రక్షణ పాత్రలో పాలు పొందుతున్నానని 2 మాటలు చెప్పండి యేసయ్య కృతజ్ఞతగా. సోద తీసుకొని రావద్దు గర్రున. అదంతా చెప్తే వింటారు అనుకుంటే సమాజం వింటది కానీ దేవుడు వినడు. కానీ మోకరించండి.